ఈరోజు మానవుని జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. మానవునికి అన్నీ ఉన్నాయి. అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ మానవునికి శాంతి లేదు, సమాధానం లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీకు శాంతి సమాధానం కావాలా? అయితే నీకు శాంతి సమాధానం యేసు ప్రభువు దగ్గర దొరుకుతాయి. నువ్వు యేసయ్యని హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే యేసు ప్రభువు నిన్ను శాంతితో సమాధానముతో నింపుతారు. ఎందుకంటే ఆయన సమాధానానికి మూలం, సమాధానానికి అధిపతి. హీఈస్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయనకు సమాధానకర్త అని ఒక పేరు ఉంది. ఈరోజు నీ జీవితంలో శాంతి సమాధానం కావాలంటే యేసయ్యని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో శాంతి సమాధానం నీకు కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు నా జీవితంలో కూడా శాంతి సమాధానం లేకుండా నేను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న సందర్భాల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు నా జీవితం గురించి మొత్తం ఆయనకి తెలుసు. అయినా కూడా నేను నా నోటితో ఆయనకి చెప్పి హృదయంతో యేసు ప్రభుని విశ్వసించి ఆయనను నా జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు నా హృదయం అంతా శాంతి సమాధానం చేత నింపబడింది. ఈరోజు నువ్వు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ప్రభువా నాకు శాంతి సమాధానం లేదు, నువ్వు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు వంట కదా అని ఆయన అడిగి చూడు. ఆయన అడిగిన వెంటనే శాంతి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన చాలా మంచి దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మానవులందరి కోసం ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించి మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి ఆయన మనకు పరలోక రాజ్యం ప్రవేశించేటువంటి ఒక మంచి అవకాశాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. అంతేకాదు శాంతిని, సమాధానాన్ని, అనేకమైన విషయాల్ని, అనేకమైన ఆశీర్వాదాలని దేవుడు మనకు అనుగ్రహించాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు సహోదరుడా, సహోదరి? దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన ఈ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభువు. కాబట్టి ఆయన నాయకత్వంలోనికి నువ్వు వచ్చినట్లయితే, ఆయనను నువ్వు ప్రభువుగా నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు నీ జీవితాన్ని సంతోషభరితంగా మార్చబోతున్నారు. నువ్వు ఆయన్ని విశ్వసించి చూడు, నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించి చూడు. నీ హృదయం అంతా శాంతి చేత, సమాధానం చేత నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.